వెల్కమ్ టు ఐ న్యూస్. కలియుగ వైకుంఠం తిరుమల గిరులపై భక్తుల రద్దీ ఊహించని రేంజ్ కు చేరుకుంది. శ్రీవారికి భక్తులు సమర్పించే తరణీలాల మొక్కుల విషయంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక రికార్డ్ నమోదైంది. కేవలం ఈ మే నెలలోనే లక్షలాది మంది భక్తులు స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు. వేసవి సెలవులు, వారాంతపు రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన అద్భుతమైన ఏర్పాట్లు, ఈ రికార్డ్ బ్రేకింగ్ కళ్యాణకట్ట మొక్కుల పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఏడుకొండలవాడిపై భక్తులు చూపే అపారమైన నమ్మకానికి, శరణాగతికి ప్రతీక అయిన తరణీలాల సమర్పణ ఆచారం తిరుమలలో ఇప్పుడు ఒక హిస్టారిక్ మైలురాయిని క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది మే నెలలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు పోటెత్తిన భక్తుల సంఖ్యతో పాటు గుండు గీయించుకుని మొక్కులు తీర్చుకున్న వారి సంఖ్య కూడా ఆల్ టైమ్ రికార్డును తాకింది. కేవలం మే నెలలోని మొదటి 27 రోజుల్లోనే ఏకంగా 12,43,000 మందికి పైగా భక్తులు శ్రీవారికి తరణీలాలు సమర్పించారు. గత కొన్నేళ్ల హిస్టరీతో పోలిస్తే ఈ సంఖ్య అత్యంత భారీగా పెరిగింది. గత 2025 మే నెలలో 10,10,000 మంది, అలాగే 2024 మే నెలలో 10,60,000 మంది భక్తులు తరణీలాలు ఇవ్వగా ఈసారి ఆ రికార్డులన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ముఖ్యంగా మే 18 నుండి మే 23 మధ్య ఉన్న పీక్ రోజుల్లో ప్రతిరోజు 50,000 మందికి పైగా భక్తులు కళ్యాణకట్టలో ముండనం చేయించుకోవటం విశేషం. ఈ అపూర్వమైన భక్తుల రద్దీని, డిమాండ్ను తట్టుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానం యుద్ధ ప్రాతిపదికన అడ్వాన్స్డ్ ఏర్పాట్లు చేస్తుంది. వేసవి సెలవుల రష్, వీకెండ్స్ కారణంగా భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా తిరుమల వ్యాప్తంగా కొత్తగా పలు తరణీలాల సమర్పణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ భారీ ఆపరేషన్ హ్యాండిల్ చేయడానికి ఏకంగా 1,150 మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బందిని, క్షౌరకులను రౌండ్ ద క్లాక్ డ్యూటీలో నియమించింది. ఇందులో మహిళా భక్తుల సౌకర్యార్థం 270 మంది మహిళా క్షురకులను కూడా రంగంలోకి దించడం విశేషం. దీనివల్ల వేలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తమ మొక్కులను వేగంగా తీర్చుకోగలిగారు. అయితే తిరుమలలో భక్తులు సమర్పించే ఈ తరణీలాలకు ఆధ్యాత్మికంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఆర్థికంగానూ అంతే వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తరణీలాలను బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు. భక్తుల నుండి సేకరించిన ఈ క్వాలిటీ కేసాలను టీటీడీ యాజమాన్యం అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత పారదర్శకంగా ఈ వేలం నిర్వహిస్తోంది. ఈ వేలం ద్వారా ప్రతి సంవత్సరం తిరుమల ఆలయానికి 100 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులను టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక సామాజిక, ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగిస్తోంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై ఉన్న అంచులంచులమైన భక్తితో దేశ విదేశాల నుండి తరలివచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకానికి తరణీలాల సమర్పణ అనే ఈ పవిత్ర సాంప్రదాయం ప్రతి ఏటా ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.